అందరికీ నమస్కారం. నేను కాకర్ల వెంకటరామరెడ్డి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఈ మధ్య చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అసలు ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల తరపున మాట్లాడే ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు కూడా కనపడడం లేదు. అసలు ఉద్యోగుల సమస్యలు మాట్లాడుతున్న నాయకులే కనపడడం లేదు. ప్రభుత్వం నవంబర్లో దీపావళికి ముందు ఒక డిఏ ఇస్తున్నాం అని చెప్పి ఒక డిఏ ఇచ్చాం, పండుగ చేసుకోండి అని చెప్పింది. ఒక డిఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలి? ఒక డిఏతోనే దీపావళి, ఒక డిఏతోనే క్రిస్మస్, అదే డిఏతో సంక్రాంతి, అదే డిఏతో జనవరి 1 అంటే సంవత్సరంలోని పండుగలన్నీ ఒక డిఏతోనే చేసుకోవాలా? మిగతా ఉద్యోగుల సమస్యల గురించి ఏమి పట్టించుకోదా ప్రభుత్వం? పిఆర్సీ కానీ ఐఆర్ కానీ వాటి గురించి ఏం ఆలోచన చేయదా? ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరు కూడా ఎందుకు మాట్లాడడం లేదు అర్థం కావడం లేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు ఆ డిఏ ఇచ్చేటప్పుడు 14 సంఘాల నాయకులను పిలిచి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 34,000 కోట్ల బకాయిలు ఉంటే 34,000 కోట్ల బకాయిలలో కేవలం 210 కోట్లు పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్, అది కూడా పోలీసులకు 5 సరెండర్ లీవ్లు బాకీ ఉంటే ఒక్క సరెండర్ లీవ్ ఇస్తాము అని చెప్పి ఒక్క సరెండర్ లీవ్లో కూడా 210 కోట్లలో కూడా 2 విడతలు, అంటే ఒక సగం నవంబర్ నెలలో, ఒక సగం డిసెంబర్ నెలలో, 2 నెలల్లో 100 కోట్లు పే చేస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాల నాయకులందరినీ కూర్చోబెట్టుకుని హామీ ఇచ్చింది. ఇది 34,000 కోట్ల బకాయిలు ఉంటే. అలాంటిది అంతమంది నాయకుల ముందు ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలే. ఈ రోజుకి అంటే నవంబర్లో 100 కోట్లు, డిసెంబర్లో 100 కోట్లు అన్నారు. ఈ రోజుకి కూడా 200 కోట్లు పే చేయలే. యాక్చువల్గా ఈ 200 కోట్లు పోయిన సంక్రాంతికి ఫైనాన్స్ మినిస్టర్ గారు హామీ ఇచ్చిండ్రు, పోలీసులకు రిలీజ్ చేస్తామని చెప్పి. పోయిన సంక్రాంతికి ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం ఈ సంక్రాంతి కూడా నిలబెట్టుకోలే. 34,000 కోట్ల బకాయిల్లో 200 కోట్లు పే చేస్తామని చెప్పి 3 నెలల కాలంలో 200 కోట్లు కూడా ఉద్యోగులకు పే చేయడం లేదంటే ఇంకా బకాయిలు 34,000 కోట్ల బకాయిలు ఎప్పుడు వస్తాయి ఉద్యోగులకు? ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రభుత్వం ఉద్యోగులు అంటే ఎంత చిన్న చూపు చూస్తుందో, ఎంత నిర్లక్ష్యంగా ఉంది అన్నదానికి. అయినా ఎవరు మాట్లాడడంలే. పోలీసులకు 5.5 అది కూడా కలుపుకుంటే 6 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్న చరిత్రే లేదు. సంవత్సరం నుంచి టీఏ బిల్లులు ఇవ్వడంలే. ఉద్యోగులకు 18 నెలల నుంచి రిటైర్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ లేదు. ఎలాంటి పేమెంట్ చేయడం లేదు. ఎన్నికల సమయంలో మాత్రం పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చిండ్రు. ఇంతవరకు ఎన్ని బకాయిలు చెల్లించారో కనీసం ఒక డీటెయిల్స్ ఇవ్వమన్నాం. ఎన్ని బకాయిలు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని బకాయిలు చెల్లించారు అని చెప్పి ఒక వివరాలు ఇవ్వమని అడిగితే మీటింగ్ పెట్టి చెప్పడం లేదు. మీటింగ్లో చెప్పడం లేదు, కానీ మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగితే ఆర్టీ యాక్ట్ కింద కూడా మాకు రిప్లై ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఉంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరు ఏం మాట్లాడడం లే. అంటే బాగుంది అనుకుంటున్నారా? వీళ్ళు ప్రభుత్వం చేయదు అనుకుంటున్నారా? మాకు అవసరం లేదు ఏంటి అనుకుంటున్నారా? అర్థం కావడంలే. వారం కిందట ఉద్యోగ సంఘాల నాయకులు దాదాపు 50 మంది ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు మనం పేపర్లో ఫోటోలు వచ్చినాయి. కానీ ఎవరు కూడా ఏ ఒక్క సమస్య గురించి మాట్లాడినట్టు ఎక్కడ ఒక్క చిన్న ఇది కూడా రాలే. ఒక డిఏ అడిగినట్టు కానీ, ఒక పిఆర్సీ అడిగినట్టు కానీ. అంటే మీరు ఇంత పెద్ద నాయకులు అని చెప్పుకొని ముఖ్యమంత్రి గారిని కలిసేది కేవలం ఫోటో కోసమా? కేవలం క్యాలెండర్ ఆవిష్కరణ కోసమా? ఏం చేస్తున్నారు మీరు ఉద్యోగుల గురించి? గత ప్రభుత్వంలో 4-5 తారీఖులు జీతం ఇస్తే జీతాలు లేట్ అవుతున్నాయని చెప్పి గవర్నర్ని కలిసి అడావిడి చేసింది, చాలా పెద్ద అడావిడి చేసిండు. పేపర్లు కూడా కొన్ని పేపర్లు చాలా ఇదిగా రాసినాయి, ఉద్యోగులకు జీతాలకు కూడా దిక్కు లేదు ప్రభుత్వం అని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? పోయిన నెల 11వ తారీఖు ఇచ్చింది జీతాలు. ఇరిగేషన్లో కొన్ని చాలా డిపార్ట్మెంట్లకు 11వ తారీఖు ఇచ్చింది. అంతకుముందు నెల 5-6 తారీఖులు అయినాయి. ఈ నెలలో కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి నిన్న ఇచ్చింది కొందరికి. కానీ ఇప్పుడు ఎవరు ఉద్యోగ జీతాల గురించి ఎవరు మాట్లాడడంలే. అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చినా ఓకేనా? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా అర్థం కావడంలే. పోయిన ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు 80%, మొదటి సంవత్సరంలోనే 80% హామీలు అమలు చేసింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం 20 నెలలు అయింది వచ్చి, ఇప్పుడు కరోనా సంక్షోభం లేదు, కరోనా వైరస్ లేదు, సంక్షోభం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా ఒక్క హామీ, ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఒక్క హామీ అమలు చేసినామని చెప్పమండి. ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం. 9 హామీల్లో ఒక్క హామీ ఉద్యోగులకు ఇచ్చిందేమో ఏ ఒక్క మినిస్టర్ కానీ ఎవరైనా చెప్పమానండి, ఉద్యోగ సంఘ నాయకులు చెప్పమానండి. ఆయన ఎందుకు మాట్లాడడం లేదు వీళ్ళు? అప్పుడు కరోనా సంక్షోభంలో ముఖ్యమంత్రి, అప్పుడు ప్రభుత్వం 23% పిఆర్సీ ఇస్తే రివర్స్ పిఆర్సీ అన్నారు. అప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్లోకి రాగానే 27% ఫిట్మెంట్ ఇచ్చింది.
మళ్ళీ కరోనా వల్ల 23% పీఆర్సీ ఇచ్చారు, రివర్స్ పీఆర్సీ అన్నారు. అసలు ఇప్పుడు పీఆర్సీనే లేదే. అదే ఇదే ప్రభుత్వం అప్పుడు ఉంటే అసలు కనీసం పీఆర్సీ ఇచ్చేదే ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలి. ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేసిన, ఇదే ప్రభుత్వం కరోనా సంక్షోభ సమయంలో ఉంటే మనకు వచ్చిన 23% పీఆర్సీని వచ్చేదా? ఇలా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యోగ సంఘ నాయకులు ఎందుకు మాట్లాడడంలో అర్థం కావడంలే. ప్రభుత్వం కూడా ఎందుకు ఉద్యోగులను ఇంత చిన్న చూపు చూస్తుంది, ఎందుకు ఉద్యోగులు అంటే అంత మీకు పట్టింపు లేకుండా పోయిందో అర్థం కావడంలే. ఉద్యోగులందరూ కూడా చాలా మద్దతు ఇచ్చి మిమ్మల్ని అందరూ గెలిపించింది కదా. 9 హామీలు ఇచ్చింది మీరు, 9 హామీల్లో ఒక్క హామీ అమలు చేసిందా? అసలు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా ప్రభుత్వానికి? పీఆర్సీ సమయం అయిపోయి 2.5 సంవత్సరం అయింది. 2023 జూలైకి పీఆర్సీ టైం. దాని తర్వాత పాత ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసింది. పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసిన కమిషన్ ఈ ప్రభుత్వం వచ్చినాక రిజైన్ చేసిండు. ఎందుకు చేసిండో తెలియదు. ఆ రిజైన్ చేసిన పీఆర్సీ కమిషన్ స్థానంలో ఇంతవరకు 20 నెలలు అవుతున్న పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు. మీరు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయకపోతే పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసినాక మళ్ళీ సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు రిపోర్టుకు 1 year తీసుకుంటారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఉద్యోగ సంఘాలతో చర్చలన్నీ సాగదీసి ఇంకొక సంవత్సరం చేస్తారు. అంటే ఈ రోజు మీరు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది మీరు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసే ఉద్దేశమే కనపడడం లేదు. మీరు పీఆర్సీ కమిషన్ అపాయింట్మెంట్ గురించి ఆలోచించడం లేదంటే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వదా ప్రభుత్వం? అట్టని చెప్పండి. ఉద్యోగులు సర్ది చెప్పుకుంటారు, సరేలే మా కర్మ ఇంతేలే అని. ఉద్యోగులందరూ ప్రతి పండగకి ఎదురు చూడడం, నిరాశపడడం ఇదే నా ఉద్యోగుల పరిస్థితి. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పారు. వెంటనే అంటే ఎంతకాలం? 20 నెలలు అవుతుంది. ఇంకెప్పుడు ఇస్తారు మీరు? అలాగే సిపిఎస్ ఉద్యోగులకు హామీ ఇచ్చిండ్రు. సిపిఎస్ జిపిఎస్ అన్నిటినీ అధ్యయనం చేసి అందరికీ ఆమోదయోగ్యమైన మెరుగైన విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు. గత ప్రభుత్వం చేసిన జిపిఎస్ జీవోను రద్దు చేసిండ్రు. ఇంకేం చేసిండ్రు మీరు 20 నెలల్లో? అసలు దాని గురించి ఒక్క మీటింగ్ పెట్టారా? ఒక ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి మాట్లాడారా? అది లేదు. పెన్షనర్స్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెన్షనర్ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అది లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అది లేదు. ఏ ఒక్క హామీ ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చిండ్రు. 9 హామీల్లో ఒక్క హామీని ఇంతవరకు అమలు చేయలే. అలాంటి ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు కూడా ప్రశ్నించకపోవడం బాధాకరం. ప్రభుత్వమైన ఎప్పటికైనా ఈహెచ్ఎస్ గురించి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు 6 నెలలు చేస్తామని చెప్పి. ఇంతవరకు దాని మీద ఎలాంటి పురోగతి ఉన్నట్లు కనపడడంలే. ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఈహెచ్ఎస్ను ఇంప్లిమెంట్ చేయడంలే. ఇవన్నీ ఉద్యోగులకు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం ఒక ఎత్తు అయితే ఉద్యోగులకు వేధింపులు ఎక్కువైనాయి. అప్పుడు గత ప్రభుత్వంలో ఏం చెప్పారు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు టీచర్లకు యాప్లు ఎక్కువైనాయి, యాప్లను తగ్గిస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఏ టీచర్ నేను అడగని, మీరు యాప్లు పెరిగినాయి తప్ప తగ్గలే. వాళ్ళందరూ ఏం చేసిందంటే, ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే యాప్లు తగ్గిస్తున్నామని చెప్పి అన్ని యాప్లను కలిపి ఒక యాప్లో పెట్టి ఒకే యాప్ అంటున్నారు. ఇప్పుడు 108 టీచర్స్ 108 యాప్లను కలిపి ఒక యాప్లో పెట్టి ఒకటే యాప్ కదా ఇప్పుడు అంటున్నారు. అతి తెలివి చూపిస్తున్నారు. అది సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణం. వాళ్ళు వాలంటీర్ స్థాయికి దిగదార్చిండ్రు. వాళ్ళకి ప్రతి పనిని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ ఛానల్ లేని వాళ్ళకి ప్రమోషన్ కల్పించడం కానీ అలాంటివి ఏమీ చేయడం లేదు. మండల స్థాయి అధికారులు ఎంపీడీ వాళ్ళు వీళ్ళ మీద అయితే విపరీతమైన ఒత్తిడి. వాళ్ళకి అంటే టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్తోనే వాళ్ళకి పని సరిపోతుంది తప్ప వాళ్ళకి పని చేయడానికి టైం ఇవ్వడం ప్రభుత్వం. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సెక్రటరీలు, హెచ్ఓడీలు, డైరెక్టర్లు ఇట్లా దాదాపు 10-12 మంది ఉంటే ఒక్క ఎంపీడీఓ మీద 10-12 మంది అధికారులు, అజమాయిషీ చేసే అధికారులు, టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టే అధికారులు ఉంటే పని చేసేదానికి టైం ఎక్కడ ఉంటుంది అధికారికి? ఇట్లా వాళ్ళ మీద ఒత్తిడి. అంటే ఏ వర్గం ఈ ప్రభుత్వం? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. గత ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేస్తామని చెప్పి చట్టం చేసి దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసి దాదాపు 3,400 నుంచి 500 మందిని రెగ్యులేట్ చేశారు. అది కంటిన్యూస్ ప్రాసెస్. మీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఏం రద్దు చేయలేదు. ఆ చట్టం అమల్లో ఉంది. ఆ చట్టం ప్రకారం మిగిలిన ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులేట్ చేయాలి కదా, ఎందుకు చేయడం లేదు? ఇట్లా ఏ వర్గానికి ఈ ప్రభుత్వం ఏ వర్గానికి మేలు చేసింది? ఎందుకు ఉద్యోగులు ఎంత ఇబ్బంది పెడుతున్నారు? ఉద్యోగులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల కోపాన్ని చూడాలని కోరుకోకూడదు. గతంలో బీఆర్టీఎస్ ఉద్యమం అంతకంటే ఎక్కువ అసంతృప్తి ఈరోజు ఉద్యోగుల్లో ఉంది. అది బయటకు వచ్చేదాకా ప్రభుత్వం వెయిట్ చేయకుండా ఉద్యోగుల సమస్యల పట్ల ఎప్పటికైనా దృష్టి పెట్టాలి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇమ్మీడియట్గా వెంటనే పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలి. ఐఆర్ ఉద్యోగులకు ఇవ్వాలి. డిఏలు మళ్ళీ 4 డిఏలు అయినాయి ఈ జనవరి 1తో. 4 డిఏలు పెండింగ్ ఉంటే మొన్న
నవంబర్లో ఒక డిఏ ఇచ్చారు. ఇప్పుడు ఈ జనవరి సరికి మళ్ళీ 4 డిఏలు అయినాయి. కాబట్టి ఈ సంక్రాంతికి డిఏ ఇచ్చి ఐఆర్ ప్రకటించాలి, పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం ఇలాగే ఉంటే, మొండిగా ఉంటే, ఉద్యోగుల సమస్యల పట్ల పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఇలాగే మొండిగా ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చడానికి మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక గట్టి ఉద్యమాన్ని కూడా చేయడానికి మేము వెనకాడబోమని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల వైపు చూడాలి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.